ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు తన శిలువ రక్తంచే స్వస్థతలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు, పరిశుద్ధాత్మ వరములను, మేళ్లను, తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే శుక్రవారపు ఉపవాస స్వస్థతలు వాక్య వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దైవ జనాంగమా, ఫిబ్రవరి 6వ తేదీ 2026 మొదటి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనల్ని నిరంతరము స్వస్థపరచుచు తన రక్తంతో శుద్ధీకరిస్తున్న దేవుని యొక్క కృపలను ఎల్లప్పుడూ పొందగల సామర్థ్యం కలిగి ఉండాలి. మన విశ్వాసము ఎంతో పరీక్షించే దేవుని యొక్క కృపా కటాక్షములను మనము ఆయన సన్నిధిలో పొందుచు వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనలను ఏ అనారోగ్యం, ఏ ఆపద, ఏ దుష్టశక్తి ఆవరించకుండా మన చుట్టూ తన రక్త కంచి వేసి కాపాడువాడు మనల్ని స్వస్థపరచు యెహోవా. మనం ఎన్ని బాధలు ఎదుర్కొన్నను మనల్ని బాధ నివారణ చేసి కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. మనము అడిగిన వాటిని అత్యధికంగా దయచేసి ఏ అనారోగ్యమైన చిటికెలో లయం చేసి సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణలో తన సన్నిధిలో నిలిపి సాక్షులుగా ఇతరుల ఎదుట నిలవబెట్టి మహిమను అందుకునే దేవాది దేవుడు. అంతటా సత్యము గల మహాదేవుడిని నిత్యము ఆరాధించగల శక్తిని మన ఎల్లరికూ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థనలు. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించి ఆశీర్వాదాలకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువ, ఫిబ్రవరి నెలలో మొదటి శుక్రవారంన నేడు ఉపవాసంతో మరొకసారి నీ సన్నిధుల నుండి ఇచ్చే ఫలాలు, నెరవేర్పుల కొరకు స్వస్థతలు కుమ్మరించి ఈ నెలంతయు మాకు కావలసిన ఆశీర్వాదములు, తలాంతులు, గర్భఫలములు, జ్ఞానములు, తెలివితేటలు, వివేకం, పరిశుద్ధాత్మశక్తి కుమ్మరింపు, దురాత్మశక్తుల, దుష్టశక్తుల చేతబడులు, చల్లంగులు, పాపములు, శాపములు, విముక్తి, విడుదల, సేవా పరిచర్యలో అభివృద్ధి కొరకు, దేవాలయ నిర్మాణం కొరకు, గృహముల నిర్మాణము కొరకు, బైబిల్ బోధనలో పరిణితి కొరకు, పోటీ పరీక్షల్లో విజయం కొరకు, ఉద్యోగములు, వ్యాపారము కొరకు, ఉపాధులు, అభివృద్ధుల కొరకు, వివాహ వేడుకలు, శుభకార్యములు జరుగుట కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, పంటలు సమృద్ధిగా పండుట కొరకు, పశుపక్షాదులు కాపుదల కొరకు, విద్యా పరీక్షలలో విజయం కొరకు, విదేశాలలో ఉన్నవారికి కాపుదల కొరకు, విదేశాలు వెళ్ళుట మార్గం కొరకు, కోర్టు వాయిద్యములు విజయం కొరకు, అప్పుల బాధ నుంచి విజయం కొరకు, ఇలా ఎన్నెన్నో ఆశిస్తున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట జయమిచ్చి ఫలింపచేసి సఫలపరచమని వేడుకుంటున్నాం. దృఢమైన విశ్వాసంలో నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థించుకొనుట ద్వారా మేము నీ నుండి స్వస్థత వరములను, పరిశుద్ధాత్మ శక్తిని మాకు కావలసిన వల్ల నెరవేర్చుకునే ప్రార్థనా స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము. నీ సన్నిధిలో నిరంతరము నిన్ను ఆరాధించుచు స్తుతించుచు నివసించే శక్తిని మాకు ఎల్లరికూ దయచేయము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయముకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము.
పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యుము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయుము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వస్థతలు, ఆశీర్వాదములు కుమ్మరించే యేసుక్రీస్తు నామమున మనం ఎదుర్కొంటున్న అన్ని బాధల నుండి విముక్తి దయచేసి దీవెనలను కుమ్మరించి ఉపవాస దీక్ష ఫలాలను, వరములను, స్వస్థతలను, దీవెనలను నూరంతలుగా వర్షింపచేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ఆమెన్. పాపమేరుగ నటి ప్రభుని పాద పెట్టిరి, పాపమేరుగ నటి ప్రభుని పాద పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి. దరికి వచ్చు వారింజూచి తాగడాయెను, దరికి వచ్చు వారింజూచి తాగడాయెను, విరువకుండ వెళ్ళి తన్ను వెల్లడించెను, వెల్లడించెను, వెల్లడించెను. పాపమేరుగ నట్టి ప్రభుని పాద పెట్టిరి.